హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం గాస్ జోర్డన్స్ మెథడ్ అంటే ఏంటిది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చాలా చాలా క్లియర్గా చెప్తాను. అండ్ మీరు M1తో పాటు BEE కూడా కావాలనుకుంటున్నారా, అండ్ M2 అండ్ CSE కోర్ సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, గాస్ జోర్డన్స్ మెథడ్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎన్ని వేస్లో యూస్ చేయాలి విల్ డిస్కస్. యాక్చువల్గా మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి యూస్ గాస్ జోర్డన్స్ టు ఫైండ్ ద ఇన్వర్స్ అనేది ఫస్ట్ మెథడ్. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ యూజింగ్ గాస్ జోర్డన్స్ అని అడగొచ్చు, లేదా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చేసి సాల్వ్ ద సిస్టమ్ అని అడుగుతారు. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, మనకి తెలుసు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద అన్నోన్ వాల్యూస్ XYZ. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది, గాస్ జోర్డన్స్ యూజ్ చేసి ఒకటి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకొకటి అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియోలో మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఇన్వర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్తాను. అందులో కూడా మీకు స్లో వర్షన్ వీడియో కావాలంటే మన ఆల్రెడీ ప్రీవియస్ 4 years బ్యాక్ చేసిన ప్లేలిస్ట్ ఉంది, ద సేమ్ సిలబస్ స్టూడెంట్స్. అండ్ కొంచెం స్లోగా కావాలంటే ఆ వీడియో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో సాల్వ్ చేస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్. లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి, మీ క్లాస్మేట్స్కి గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. యూస్ఫుల్ ఫర్ R23 అండ్ R25 అండ్ ప్రీవియస్ రెగ్యులేషన్స్ 22-2018 వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి టాపిక్. ఫస్ట్ ఎగ్జామ్లో సెప్టెంబర్ 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇస్తున్నాను మీకు. అదేంటి అని అంటే సాల్వ్, ఏమని ఇచ్చారు అంటే సాల్వ్ ఆర్ ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఏమని ఇచ్చారంట మ్యాట్రిక్స్, ఇక్కడ చూడండి, ద మ్యాట్రిక్స్ ఈజ్ 0 1 1 1 0 1 1 1 0. కరెక్టేనా? 0 1 1 1 0 1 1 1 0. యూజింగ్ గాస్ జోర్డన్స్ మెథడ్. ఏం మెథడ్ యూజ్ చేయమంటున్నారండి? యూజింగ్ గాస్ జోర్డన్స్ మెథడ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. చూడండి అమ్మా, మ్యాట్రిక్స్ ఇచ్చేసి గాస్ జోర్డన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ 2 points. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. మీరు దీనికి ఈ ఆర్గ్యుమెంటెడ్, సపోజ్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు 3/3, ఓకే, దానికి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి అని అంటే మీరేం చేయాలి అని అంటే, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏని దానికి రిలేటెడ్ ఆర్డర్ ఎంతైతే ఉంటుందో, సపోజ్ మ్యాట్రిక్స్ ఏ యొక్క ఆర్డర్ 3 ఉంటే 3/3 ఐడెంటిటీ, ఈ విధంగా సైడ్ బై సైడ్ రాయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. మీన్స్ రైట్ ద మ్యాట్రిక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. దెన్ ఆఫ్టర్ దట్ యూస్ ఓన్లీ రోస్ ట్రాన్స్ఫర్మేషన్. యూస్ చేసి మరి ఎక్కడి వరకు చేయాలి మేడం అని అంటే, దిస్ ఏ విల్ బికమ్ టు ఐ and this I will become to some matrix, that is our A inverse. Got it? ఇప్పుడు ఏం లేదండి, ఇక్కడ నాకు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ తీసుకుంటాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్? యూ హ్యావ్ టు రైట్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే మనం ఏం చేయాలి ఇక్కడ? నౌ రైట్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. What is our augmented matrix here? Like this form, A and I, right? What is our A here? A is 0 1 1 1 0 1 1 1 0. దీని ఆర్డర్ ఎంత అండి? 3. మరి 3/3 ఐడెంటిటీ ఏంటిది? 1 0 0 0 1 0 0 0 1. మన మైండ్లో ఏముండాలి? ఏని ఐడెంటిటీలోకి కన్వర్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం అప్లై దోస్ ఆపరేషన్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఆల్సో. రెండిటి మీద మీరు అవి ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. మరి 1 ఉందా? లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అని అంటే, ఇది 0 నేనా అండి? ఐల్ చెక్ వన్స్ అగైన్. 0 1 1 లేదు కాబట్టి నేనేం చేస్తాను, ఫస్ట్ అండ్ సెకండ్ రోస్ని ఇంటర్చేంజ్ చేద్దాం. ఇంటర్చేంజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది,
R1 implies and implied by R2 ఇంటర్చేంజ్ చేస్తున్నా ఈ రెండింటిని. ఓకే, అప్పుడు 1 0 1 0 1 1, దెన్ రిమైనింగ్ R3 యాజ్ ఇట్ ఈస్. సేమ్ ఆపరేషన్స్ ఈ మ్యాట్రిక్స్ మీద కూడా పర్ఫామ్ చేయండి. R3ని R1 ప్లేస్లో రాయండి, R2ని R1 ప్లేస్లో రాయండి, R1ని R2 ప్లేస్లో రాయండి. దట్స్ ఇట్. నౌ ఆఫ్టర్ దాట్ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1 అయితే దెన్ ద కరస్పాండింగ్ దీస్ 2 ఎలిమెంట్స్ విల్ బికమ్ టు 0. ఇది ఆల్రెడీ 0 ఉంది, దీన్ని నేను కన్వర్ట్ చేయాలి. అంటే ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి 0 అవ్వాలంటే? దిస్ మైనస్ దిస్, R3 ఇంప్లాయిస్ R3 మైనస్ R1. దట్స్ ఇట్. R3 మైనస్ R1 చేస్తున్నాను. అప్పుడు 1 0 1 0 1 1 0 1 minus 0 1 0 minus 1, this is minus 1. సేమ్ ఆపరేషన్ ఇక్కడ కూడా చేయండి. అంటే ఫస్ట్ 2 యాజ్ ఇట్ ఈస్, 0 minus 0 0, R3 minus R1 కదా, 0 minus 1 minus 1, this is 1. అంతేనా? ఎస్. R3 మైనస్ R2 చేద్దామా? ఎస్. ఎంత వచ్చింది మీకు? R3 మైనస్ R1 చేస్తే నా ఐ గాట్ 0 1 మైనస్ 1, ఇది 0 మైనస్ 1 మైనస్ 1 వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం ఆపరేషన్ చేయాలి? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంటే కరస్పాండింగ్ 0, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ 1 ఉంది, ఇది 1 ఉంది అంటే పైన 0 ఉంది, కిందది 0 చేయాలి. అందుకని ఇజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా మీకు ఇక్కడి వరకు? ఎస్, ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ చేస్తున్నాను చూడండి. అప్పుడు ఏం ఆపరేషన్ చేయాలి? ఈ ఎలిమెంట్ యూజ్ చేసి ఇది 0 చేయాలి. అంటే R2 ఇంప్లాయిస్ R3లో కదా, R3 ఇంప్లాయిస్ R3 మైనస్ R2 చేస్తున్నాను. చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ 1 0 1, సెకండ్ ఈజ్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్ 0 1 1, థర్డ్ ఏమవుతుంది 0 minus 0 0, 1 minus 1 1, minus 1 minus 1 అంటే -2 అవుతుంది. సేమ్ ఆపరేషన్ ఇక్కడ చేయండి. 0 1 0 1 0 0 క్లియర్గా చేయండి. దీని ముందు నేను ఒకటి చేశాను వీడియో, ఒక చిన్న మిస్టేక్ వచ్చి లాస్ట్లో తప్పు వచ్చింది, అందుకని మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నాను. 0 minus 1, ఇగో ఇక్కడ మిస్టేక్ చేశాను ముందు వీడియోలో, 0 minus 1 minus 1 minus 1, దిస్ -1, ఇది 1. ఎస్, కరెక్ట్. ఇది 0 కావాలి కదా, 1 minus 1 అంటే మనం ఎందుకు ఇది రాసాను చూడండి. 1 minus 1 0 minus 1, దిస్. ఎస్, కరెక్ట్. డన్. కేర్ఫుల్గా చేయండి. తర్వాత సరే, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 అయిపోయింది, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, దాని కరస్పాండింగ్ 0. తర్వాత థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ 1 అవ్వాలి అని అంటే నౌ you need to apply R3 implies R3 divided by -2. చేస్తే నాకు ఇది 1 వస్తుంది. 1 0 1 0 1 1 0 0 1. ఓన్లీ R3ని -2 తోని డివైడ్ చేయండి. 1 0 0 అంటే -1/2 -1/2 1/2. డన్. -2తో మైనస్తో డివైడ్ చేస్తున్నా అంటే ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, దీనికి మైనస్ వస్తుంది. డన్. తర్వాత ఫస్ట్ రో ఇది 1 ఇది 1 ఇది 1. యాక్చువల్గా పివోటల్ ఎలిమెంట్స్ దీన్నే దీని ఏమంటారు మనకి ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ 1 వచ్చాయి, కరస్పాండింగ్ 0 అంటే నెక్స్ట్ ఇవి 0 రావాలి. అవి 0 రావాలి అని అంటే నేను ఏం చేస్తాను అని అంటే ఈ థర్డ్ రో యూజ్ చేసి ఈ R2 R1లో ఉన్న ఎలిమెంట్స్ని 0 చేస్తా. అంటే ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను ఇక్కడ? R1 ఇంప్లాయిస్ R1 మైనస్ R3,
R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R3 చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమొస్తాయి అని అంటే చూడండి, R1 minus R3, 1 minus 0, 1, 0 minus 0, 0, 1 minus 1, 0. Next, R2 minus R3, 0 minus 0, 0, 1 minus 0, 1, 1 minus 1, 0. నెక్స్ట్ 0 0 1 ఏవైతే పర్ఫామ్ చేసామో అవి ఇక్కడ చేద్దాం. 0 మైనస్ 1/2 మైనస్ 1/2, 1 మైనస్ 1/2, 1 మైనస్ 1/2 అంటే మనకి ఎంత వస్తుంది? నాకు 1/2 వస్తుంది. 0 మైనస్ ఆఫ్ దిస్ మైనస్ 1/2 అంటే ప్లస్ 1/2 వస్తుంది. డన్. నెక్స్ట్ 1 మైనస్ ఆఫ్ దిస్ 1 మైనస్ 1/2 అంటే 1/2 వస్తుంది. నెక్స్ట్ 0 మైనస్ 1/2 మైనస్ 1/2, 0 మైనస్ ఆఫ్ మైనస్ 1/2 ప్లస్ 1/2, దెన్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. సరే మేడం మీరు చేసింది కరెక్టేనా అని మీకు డౌట్ రావచ్చు, చెప్తా అది కూడా. నౌ ఐ గాట్ ఏ విల్ బికమ్ టు ఏ అనేది ఎలా చేంజ్ అయింది? ఐడెంటిటీకి చేంజ్ అయింది. దెన్ స్టాప్ ద మెథడ్. కనిపిస్తుంది ఇక్కడి వరకు? క్లియర్? డన్. సరే, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత వాట్ ఈస్ అవర్ గాస్ జోర్డన్ ఇన్వర్స్? ఏమొచ్చింది నాకు గాస్ జోర్డన్ ఇన్వర్స్ అంటే? నేను చెప్తున్నాను, గాస్ జోర్డన్ ఇన్వర్స్ అనేది ఇక్కడ ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఏదైతే మ్యాట్రిక్స్ మిగిలిందో దట్ ఈస్ మై ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. ఇది ఏ అనుకోండి. వాట్ ఈస్ అవర్ ఏ? ద గివెన్ వన్ ఈస్ ఏ. దెన్ వాట్ ఈస్ అవర్ ఏ ఇన్వర్స్? therefore A inverse is equal to what? Minus half, 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 1/2, minus 1/2, 1/2, 1/2, 1/2 మైనస్. సరే మేడం మీరు చేసింది కరెక్టేనా అనే డౌట్ ఉంటే మనకి తెలుసు వాట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేస్తే విల్ గెట్ ఐ రావాలి. అవునా? వస్తుందా లేదా? ఇక్కడి వరకే స్టాప్ చేయండి. ఇక్కడికే క్వశ్చన్. మీ కన్ఫర్మేషన్ కోసం దీన్ని ఏతో ప్రోడక్ట్ చేస్తాను అంటే ఏ ఏంటిది? నాకు ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నా, మీకు వచ్చు అనుకుంటున్న మల్టిప్లికేషన్ 1 0 1 1 1 0. చూడండి మీకు అర్థం కావడానికి ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్తో చేస్తా. ఇది 0 అవుతుంది, ఇది 1/2, ఇది 1/2, 2/2 ఎంత అంటే 1 వస్తుంది. ఫస్ట్ రో సెకండ్ కాలం చేస్తా, ఇది 0 అవుతుంది. ఇగో ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇదేమవుతుంది? ఫస్ట్ రో సెకండ్ కాలం కదా, ఇది 0 అవుతుంది. ఇది మైనస్ 1/2, ఇది ప్లస్ 1/2 అంటే ఇది కూడా 0 అవుతుంది. నెక్స్ట్ ఇది చేస్తే 0, ఇది చేసినా కూడా 0, ఇది చేస్తే నాకు 1, ఇది 0. కావాలంటే మీకు సేమ్ వచ్చిందా లేదా ప్రోడక్ట్ చేస్తే నాకు కమెంట్ చేయండి. ఎగ్జాక్ట్ వస్తుంది. తప్పు వచ్చింది అని అంటే మనకు తప్పు, బట్ ఇదే ఎగ్జాక్ట్ ఆన్సర్. అర్థమైంది కదండి? వీడియో లెంత్ అవ్వకపోతే ఇంకొక ప్రాబ్లం కూడా చేద్దాం, లేదంటే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, డన్.